तूने रात गंवाई सोए के, दिवस गंवाया खाए के। हीरा जन्म अमोल था, कौड़ी बदले जाए। तूने रात गंवाई सोए के। सुमिरन लगन लगाए के, मुख से कछु न बोल रे। बाहर के पट बंद कर ले, अंतर के पट खोल रे। माला फेरत जुग हुआ गया, न मन का। ओम शांति। मीठे बच्चे, तुम्हें नशा रहना चाहिए कि जिस शिव की सभी पूजा करते हैं वह अभी हमारा बाप बना है। हम उनके सन्मुख बैठे हैं। మధురమైన పిల్లలు, మీకు నశ ఉండాలి. ఏ శివుణ్ణి అందరూ పూజిస్తున్నారు, ఆయన ఇప్పుడు మా తండ్రి అయ్యారు. మేము ఆయన సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. प्रश्न, मनुष्य भगवान से क्षमा क्यों मांगते हैं? क्या उन्हें क्षमा मिलती है? మనుషులు భగవంతుణ్ణి క్షమ ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి క్షమ దొరుకుతుందా? క్షమ దొరుకుతుందా భగవంతుణ్ణి క్షమాపణ అడిగితే? मनुष्य समझते हैं हमने जो पाप कर्म किए हैं उसकी सज़ा भगवान धर्मराज से दिलाएंगे. మనుషులు అనుకుంటారు మేము చేసిన పాపకర్మలకి శిక్ష భగవంతుడు ధర్మరాజుతో ఇప్పిస్తారని. इसलिए क्षमा मांगते हैं, అందుకే క్షమాపణ అడుగుతారు. लेकिन उन्हें अपने कर्मों की सज़ा कर्म भोग के रूप में भोगनी ही पड़ती है. కానీ వాళ్ళు తన కర్మల యొక్క శిక్ష కర్మభోగం రూపంలో అనుభవించవలసే ఉంటుంది. భగవాన్ ఉన్హే కోయి దవాయి నహీ దేతా. భగవంతుడు వాళ్ళకేమీ మందులు ఇవ్వరు. గర్భ జైల్ మే భీ సజాయే భోగ్నీ హై. గర్భ జైల్లో కూడా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. साक्षात्कार होता है कि तुमने यह यह किया है. సాక్షాత్కారం అవుతుంది మీరు ఫలానా ఫలానా కర్మలు చేశారు అని. ईश्वरीय डायरेक्शन पर नहीं चले हो इसलिए यह सजा है. మీరు ఈ కర్మలు చేశారు, ఈశ్వరీయ డైరెక్షన్ ప్రకారం నడవలేదు, అందుకే మీకు ఈ శిక్ష వేస్తున్నాం అని సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు. పాట. తూనే రాత్ గవాయి సోకే, దిన్ గవాయి ఖాకే. రాత్రి నిద్రపోయి పోగొట్టుకున్నారు, మీరు పగలు తినడంలోనే పోగొట్టుకున్నారు అని. వజ్ర సమానమైన జన్మ గుడ్డిగవలాగా అయిపోయింది అని. ఓం శాంతి. యహ కిస్నే కహా. ఓం శాంతి అని ఎవరు చెప్పారు? ఆత్మిక తండ్రి చెప్పారు. ఆయన ఉన్నతోన్నతమైనవాడు. మనుషులందరికంటే కూడా, ఆత్మలందరికంటే కూడా ఉన్నతమైనవాడు. అందరిలోనూ ఆత్మే కదా ఉంది. శరీరం అయితే పాత్రాభినయం చేయడానికి దొరికింది. అభి తుమ్ దేఖ్తే హో సన్యాసిयों आदि के शरीर का भी कितना मान होता है. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సన్యాసులు మొదలైన వాళ్ళ శరీరానికి కూడా చాలా విలువ ఇస్తారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ శవాన్ని కూడా పెద్ద ఆర్భాటం చేస్తారు కదా. अपने गुरुओं आदि की कितनी महिमा करते हैं.
వాళ్ళ గురువుల్ని వాళ్ళని ఎంతగా మహిమ చేస్తూ ఉంటారు. యహ బేహద్ కా బాప్ తో గుప్త హై. ఇక్కడ బేహద్ బాబా అయితే గుప్తంగా ఉన్నారు. తుమ్ బచ్చే సమజ్తే హో శివ్ బాబా ఊంచ్తే ఊంచ్ హై, ఉన్సే ఊంచ్ కోయి హై నహి. పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, శివ్ బాబా ఉన్నతమైన వాడు, ఆయన కంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు లేరు. ధర్మరాజు కూడా ఆయన వెంటే ఉన్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో క్షమ అడుగుతారు, ఓ భగవంతుడా క్షమించు అని. మరి భగవంతుడు ఏం చేస్తారు? వీళ్ళు క్షమ అడుగుతున్నారు, ఆయన ఏం చేస్తారు? యహా గవర్నమెంట్ తో జైల్ మే డాలేగి, వహ ధర్మరాజ్ గర్భ జైల్ మే దండ దేతే హై. ఈ గవర్నమెంట్ కూడా ఎవరైనా తప్పులు చేస్తే జైల్లో వేస్తుంది. మరి ధర్మరాజు గర్భ జైల్లో వేసేస్తారు శిక్ష. కర్మభోగము అనుభవించవలసి ఉంటుంది. దాని కర్మభోగం అని అంటారు. ఇప్పుడు మీకు తెలుసు కర్మభోగం ఎవరు అనుభవిస్తారు అని. ఎవరు అనుభవిస్తారు? ఏమవుతుంది? ఓ ప్రభు క్షమించు అని, దుఃఖాలు తొలగించు, సుఖాన్ని ఇవ్వు అని అంటారు. మరి భగవంతుడు ఏమైనా వైద్యం చేస్తాడా? చెయ్యరు. ఆయన ఏమీ చేయలేరు. మరి ఆయన ఇంకా భగవంతుడు అని ఎందుకు అంటున్నారు? ఆయన ఏమీ చెయ్యరు, ఏమీ చేయలేరు, ఇంకా ఆయన్ని భగవంతుడు అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే భగవంతుడితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. చెడు కర్మలు చేస్తే అనుభవించవలసి ఉంటుంది. గర్భజైల్లో శిక్షలు కూడా లభిస్తాయి. అన్ని సాక్షాత్కారము చేయిస్తారు. ఏ సాక్షాత్కారం ఏం లేకుండా శిక్షలేమీ వెయ్యరు. గర్భజైల్లో ఏమైనా మందులు ఇస్తారా? వైద్యం చేస్తారా? అక్కడ శిక్ష అనుభవించడమే. ఇంకా దుఃఖీ అయిపోయినప్పుడు భగవంతుడా ఈ జైలు నుంచి విడిపించు అని అంటారు. ఇప్పుడు మీరు పిల్లలు ఎవరి ఎదురుగా కూర్చున్నారు? ఉన్నతోన్నతమైన తండ్రి, కానీ ఆయన గుప్తంగా ఉన్నారు. మిగతా అందరి శరీరాలు కనిపిస్తాయి. శరీరాలే కనిపిస్తాయి, ఇంకా ఆత్మ ఎక్కడ కనిపిస్తుంది? అందరి శరీరాలు కనిపిస్తాయి అంటే శరీరాలే కనిపిస్తాయి. ఇక్కడ శివ్ బాబాకైతే తన కాళ్ళు చేతులు మొదలైనవి లేవు. మరి పూలు అవన్నీ ఎవరు తీసుకుంటారు? పిల్లలు పూలు తెచ్చి బాబాకి ఇస్తారు. ఎవరు తీసుకుంటారు? ఈయన చేత్తోనే తీసుకోవాలి, నేనైనా సరే అంటున్నారు బాబా. బ్రహ్మ శరీరంలో వచ్చారు కాబట్టి పిల్లలు పూలు తెచ్చిస్తే ఈయన చేత్తోనే నేను తీసుకోవాలి అంటే, తీసుకోవాలనుకుంటే ఈయన చేత్తో తీసుకోవాలి, కానీ నేను ఎవరి దగ్గర తీసుకోను. బాబా తీసుకోవాలని కూడా అనుకోరు. శంకరాచార్యుడు మొదలైన వాళ్ళు మమ్మల్ని ఎవరు తాకకూడదని అంటారు కదా. మరి బాబా కూడా అంటారు, నేను పతితుల దగ్గర నుంచి ఏదైనా ఎలా తీసుకుంటాను, నాకు పువ్వులు అవన్నీ అవసరమేం లేదు. భక్తి మార్గంలో సోమనాథ్ మొదలైన దేవాలయాలు తయారవుతాయి, అక్కడ చాలా పూలు అర్పిస్తారు, కానీ నాకైతే శరీరము లేదు. ఆత్మనైతే ఎవరైనా తాకగలరా? తాకలేరు. మరి అందుకే బాబా అంటారు, నేను పతితుల నుంచి పూలు ఎలా తీసుకుంటాను? ఎవరు నన్ను తాకడానికి కూడా వీల్లేదు. పతితుల్ని తాకనివ్వరు బాబా. ఈరోజు బాబా అంటున్నారు, రేపు మళ్ళీ వెళ్ళి నరకవాసి అవుతారు. ఎందుకు బాబా పతితుల్ని తాకనివ్వరు? ఈరోజేమో బాబా బాబా అంటున్నారు, మళ్ళీ రేపు వెళ్ళి పతితులు అవుతారు, ఇంకెందుకు తాకనిస్తారు బాబా? అలాంటి వాళ్ళనైతే బాబా చూడని కూడా చూడరు. బాబా అంటారు, నేనైతే ఉన్నతమైన వాడిని,
ఈ సన్యాసులు మొదలైన వాళ్ళందరిది కూడా డ్రామానుసారము ఉద్ధారము చేయవలసి ఉంది. నా గురించి అయితే ఎవరికి కూడా తెలియదు. శివుడికి పూజ చేస్తారు, కానీ ఆయన గురించి తెలుసా? ఏమీ తెలియదు. ఈయన గీతా భగవానుడు, ఇప్పుడు అవతరించి గీతా జ్ఞానాన్ని ఇస్తున్నారు అని ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. గీతలో కృష్ణుడి పేరు పెట్టేశారు. కృష్ణుడు జ్ఞానాన్ని ఇచ్చాడని అంటారు. మరి శివుడు ఏం చేస్తుండొచ్చు? కృష్ణుడు గీతా జ్ఞానం ఇస్తే శివుడు ఏం చేస్తాడు? మనుషులు అనుకుంటారు అసలు ఆయన అవతరించరని. మరి పతిత పావనుడని కృష్ణుడిని ఎలా అంటారు? పతిత పావనుడని నన్ను కదా అంటున్నారు. మీలో కూడా ఎవరో కొద్ది మంది అంత గౌరవం ఇస్తారు బాబాకి. అంటే ఎవరికి బాగా అర్థమైన వాళ్ళు ఎవరో అంత గౌరవాన్ని ఇస్తారు బాబాకి. అంటే బాబా ఎంత సాధారణంగా ఉంటారు వివరిస్తున్నారు. నేను ఈ సాధువులు మొదలైన వాళ్ళందరికీ తండ్రిని, ఈ శంకరాచార్యుడు అందరి ఆత్మలకి నేను తండ్రిని అని. శరీరాలకి తండ్రి ఉన్నారు, ఎలాగా ఉన్నారు. నేను ఆత్మలందరికీ తండ్రిని. నన్ను అందరూ పూజిస్తారు. ఇప్పుడు ఆయన మీ సన్ముఖంలో ఉన్నారు. ఆయన అందరూ పూజిస్తున్నారు, కానీ ఆయన ఇప్పుడు మన సన్ముఖంలో ఉన్నారు. కానీ అందరూ అర్థం చేసుకుంటున్నారా మేము ఎవరు ఎదురుగా ఉన్నాము అన్నది? అర్థం చేసుకుంటున్నారా? ఆత్మలు జన్మ జన్మాంతరాల నుండి దేహాభిమానంలో చిక్కుకొని ఉన్నాయి. అందుకే తండ్రిని స్మృతి చేయలేకపోతున్నారు. దేహాన్నే చూస్తూ ఉంటారు. దేహి అభిమాని అయితే ఆ తండ్రిని స్మృతి చెయ్యాలి. ఆయన శ్రీమతానుసారము నడవాలి. బాబా అంటారు, నన్ను తెలుసుకోవడం కోసము అందరూ పురుషార్థం చేస్తున్నారు. అంతిమంలో పూర్తిగా దేహి అభిమాని అయ్యేవాళ్లే పాస్ అవుతారు. అందరిలోనూ కొద్దిగా దేహాభిమానము ఉండిపోతుంది. బాబా అయితే గుప్తంగా ఉన్నారు. ఏమంటున్నారు బాబా? అంతిమంలో పూర్తిగా దేహి అభిమాని అయ్యేవాళ్లే పాస్ అవుతారు. బాకీ అందరిలోనూ కొద్ది దేహాభిమానము ఉండిపోతుంది ఏదో ఒక రూపంలో. బాబా అయితే గుప్తంగా ఉన్నారు. ఆయనకు మనం ఏమి ఇవ్వలేం. పిల్లలు శివాలయానికి కూడా వెళ్ళి వివరించవచ్చు. కుమారీలే శివుడు పరిచయాన్ని ఇచ్చారు కదా. కుమారులు ఇద్దరూ ఉన్నారు. అసలు కుమారులు కూడా పరిచయాన్ని ఇచ్చి ఉండొచ్చు. ఇస్తున్నారు ఎవరికన్నా బాబా పరిచయం? కుమారులు కూడా ఇవ్వాలంటున్నారు బాబా. బాబా మాతల్ని ప్రత్యేకంగా ఉద్ధరిస్తారు. ఎందుకని? మాతల్ని ప్రత్యేకంగా ఉద్ధరిస్తారు. ఎందుకనంటే వాళ్ళు పురుషుల కంటే కూడా ఎక్కువ సర్వీస్ చేశారు. మరి పిల్లలకి ఎంత సర్వీస్ కోసం అభిరుచి ఉండాలి. ఆ చదువులో కూడా ఎంత అభిరుచి ఉంటుంది కదా అందరికీ. చదువుకునే వాళ్ళకి ఆ చదువులో కూడా చాలా అభిరుచి ఉంటుంది. అది భౌతికమైన చదువు, ఇది ఆత్మిక చదువు. భౌతికమైన చదువు చదువుకుంటారు, డ్రిల్ నేర్చుకుంటారు, కానీ ఏమీ రాదు అక్కడ. ఇప్పుడు ఎవరికైనా కొడుకు పుట్టాడనుకోండి, ధూమ్ధామ్గా బారసాలని అదనిదని చేస్తారు. అంత సమయమే లేదు ఏమైనా పొందడానికి. ఇప్పుడు పుట్టేవాళ్ళు, పుట్టబోయేవాళ్ళు ఏమైనా ప్రాప్తిని పొందేంత సమయం ఉందా? ఏమీ లేదు. ఎవరైనా ఇక్కడ జ్ఞాన మార్గంలో వాళ్ళు కూడా వెళ్ళి జన్మ తీసుకుంటే వాళ్ళు కూడా ఇంకా అర్థం చేసుకునేది ఏం లేదు. ఇంకా ఏమైనా ఉన్నవాళ్ళు ఉన్నంత వరకు ఏం తెలుసుకుంటారో, ఏం పురుషార్థం చేస్తారో చెయ్యాలి. కానీ ఇంకెవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళి మళ్ళీ పుట్టి మళ్ళీ ఏదో తెలుసుకొని ఏమో చేసేంత సమయం ఏమీ లేదు.
అందుకని ఉన్నారు, ఉండండి తిన్నంగా అంతే. పోతాం అంటే ఎక్కడ పోతారు, పోండి అంతే. ఇక్కడ తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నేర్చుకొని వెళ్ళి ఉంటే దాన్ని అనుసరించి చిన్నతనంలో శివబాబాని స్మృతి చేస్తూ ఉండొచ్చు అంతే. ఇది మంత్రం కదా, చిన్నపిల్లలు కూడా నేర్పిస్తారు. వాళ్ళకి చెప్తారు ఏంటంటే శివబాబా జ్యోతి బిందు అని చెప్తారు. కానీ అంతేం అర్థమవుతుంది వాళ్ళకి, ఏమీ అర్థం కాదు. ఊరికనన్నా శివబాబా అని అంటూ ఉంటారు. శివబాబాని స్మృతి చేయండి, స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. ఆ విధంగా వాళ్ళకి వివరిస్తే వాళ్ళు కూడా స్వర్గంలోకి వస్తారు. చిన్నపిల్లలకు కూడా ఏం వివరించాలి, శివబాబాని స్మృతి చేస్తే స్వర్గ వారసత్వం వస్తుంది అని. స్మృతి చేస్తే వాళ్ళు కూడా స్వర్గంలోకి వస్తారు, కానీ అంత ఉన్నత పదవి పొందలేరు. ఎందుకని? చిన్నపిల్లలకి మీరు చెప్పినా, వాళ్ళు స్మృతి చేసినా స్వర్గంలో వస్తారు, కానీ ఉన్నత పదవి పొందలేరు అంటున్నారు. ఎందుకని? వాళ్ళు పురుషార్థం ఏం చేశారు? జ్ఞానం ఏమైనా అర్థం చేసుకున్నారా? ఏమైనా పురుషార్థం చేశారా? పరివర్తన చేశారా? ఏం లేదు కదా, ఊరికే బాబా అని తెలుసుకున్నారు అంతే. చాలామంది పిల్లలు అలా వస్తూ ఉంటారు, శివబాబా అంటూ ఉంటారు. అంతమతి సోగతి అయిపోతుంది. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు మనుషులు శివుడికి పూజ చేస్తారు, కానీ వాళ్ళకి ఏమైనా తెలుసా? చిన్నపిల్లలు ఎలాగా శివ అంటూ ఉంటారో ఏం అర్థం చేసుకోరు. అలాగే ఇక్కడ భక్తులు కూడా పూజ చేస్తూ ఉంటారు, కానీ పరిచయం అయితే ఏమీ లేదు. మరి వాళ్ళకి మీరు చెప్పాలి, మీరు ఎవరిని పూజిస్తున్నారో ఆయనే జ్ఞానసాగరుడు, గీతా భగవానుడు అని చెప్పాలి. ఆయన మాకిప్పుడు చదివిస్తున్నారు. ఈ ప్రపంచంలో మనుషులు ఎవరూ కూడా మాకు శివబాబా రాజయోగం నేర్పిస్తున్నారు అని చెప్పలేరు. చెప్పగలరా? ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు, మీరు కూడా మర్చిపోతారు మళ్ళీ తర్వాత. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగము నేర్పిస్తాను. ఎవరు చెప్పారు? భగవాన్ వాచ కామ్ మహాశత్రు అని ఎవరు చెప్పారు? దీనిపైన మీరు విజయాన్ని పొందండి, పాత ప్రపంచాన్ని సన్యాసం చెయ్యండి అని ఎవరు చెప్తున్నారు? మీరు హఠయోగి, హద్దులో సన్యాసులు. వాళ్ళు శంకరాచార్యుడు, అక్కడ శంకరాచార్యుడు, ఇక్కడ శివాచార్యుడు. శివాచార్యుడు మాకు నేర్పిస్తున్నాడు అని చెప్పండి. ఏం చెప్పాలి? ఫస్ట్ ఏమో అడగండి, భగవాన్ వాచ కామ్ మహాశత్రు దీన్ని జయించండి అని ఎవరంటున్నారు? పాత ప్రపంచాన్ని సన్యాసం చెయ్యండి. మీరు హఠయోగి, హద్దులో సన్యాసులు. ఆయన శంకరాచార్యుడు, ఇక్కడ శివాచార్యుడు మాకు నేర్పిస్తున్నారు. కృష్ణ ఆచార్యుడని అనరు, అంటారా? గీతాచార్యుడని అంటారు. కృష్ణుడైతే చిన్న పిల్లవాడు. సత్యయుగంలో జ్ఞానం అవసరము లేదు. శివాలయాలు ఉన్న చోటల్లా మీరు చాలా బాగా సర్వీసు చెయ్యొచ్చు. శివాలయాలకి వెళ్ళండి, మాతలు వెళితే చాలా బాగుంటుంది, కన్యలు కూడా వెళితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మాకు బాబా నుండి రాజభాగ్యము, మేము బాబా నుండి రాజభాగ్యం తీసుకోవాలి. బాబా మాకు చదివిస్తున్నారు, తర్వాత మహారాజా మహారాణిగా అవుతాము అని. ఉన్నతోన్నతమైన వాడు తండ్రియే. ఇలాంటి శిక్షణ మనుషులెవరూ ఇవ్వలేరు. ఇప్పుడున్నది కలియుగము. సత్యయుగంలో వీళ్ళ రాజ్యం ఉండేది. ఎవరి రాజ్యము? లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వాళ్ళు రాజారాణిగా ఎలా అయ్యారు? ఎవరు రాజయోగం నేర్పించారు? సత్యయుగానికి యజమాని అయ్యేంతగా మీరు ఎవరిని పూజిస్తున్నారో ఆయన మాకు చదివించి మమ్మల్ని విశ్వ యజమానిగా తయారు చేస్తున్నారు అని చెప్పండి.
వాళ్ళు ఏం అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, కానీ మనమైతే చెప్పడమే. మీరు ఏ శివుణ్ణి పూజిస్తున్నారో ఆ శివ పరమాత్ముడే అవతరించి మాకు రాజయోగం నేర్పిస్తున్నారు అని చెప్పండి. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన. పతిత ప్రవృత్తి మార్గం వాళ్ళే పావన ప్రవృత్తి మార్గంలోకి వెళ్తారు. బాబా పతితుల్ని మమ్మల్ని పావనంగా చెయ్యి అని అంటారు. పావనంగా చేసి దేవతలుగా చెయ్యి అని. దేవతలది పవిత్ర ప్రవృత్తి మార్గము. దేవతలది ఏంటి? ప్రవృత్తియా నివృత్తియా? దేవతలది ప్రవృత్తి మార్గమే. నివృత్తి మార్గం వాళ్ళు గురువుగా అవ్వాల్సిన పని లేదు. నివృత్తి మార్గం వాళ్ళు ప్రవృత్తిలో ఉండే వాళ్ళకి గురువుగా అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ ప్రవృత్తిలో ఉండే వాళ్ళందరూ వికారీగా ఉన్నారు, ఆ గురువులేమో పవిత్రులుగా ఉన్నారు. మరి వీళ్ళకి గురువులేంటి? వీళ్ళు పవిత్రులైతే వీళ్ళకి వాళ్ళు గురువు అయినా పర్వాలేదు. కొంతమంది అలా వివాహం చేసుకొని కంపానియన్గా ఉంటారు, వికారాల గురించి వివాహం చేసుకోరు. మరి పిల్లలు కూడా చాలా చక్కగా సర్వీస్ చేయొచ్చు. మనసులో అభిరుచి ఉండాలి. మనము బాబాకి సుపుత్రులైన పిల్లలయ్యి వెళ్ళి అందరికీ సర్వీస్ చెయ్యాలి అని. పాత ప్రపంచం వినాశనము ఎదురుగా ఉంది. ఇప్పుడు శివ బాబా అంటున్నారు, కృష్ణుడైతే కాదు ఇవన్నీ చెప్పేది. కృష్ణుడు ఒకే ఒకసారి సత్యయుగంలో వస్తాడు. మళ్ళీ తర్వాత జన్మలో కూడా అదే ఫీచర్స్తో అదే పేరుతో మాత్రము ఉండడు. 84 జన్మలలో 84 రూపురేఖలు ఉంటాయి కృష్ణుడు ఆత్మకి కూడా. కృష్ణుడు ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది కదా. మరి 84 జన్మలలో 84 రూపురేఖలు. కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఎవరికి అక్కడ నేర్పించడం అవదు. ఆ కృష్ణుడేమో ఇక్కడ రావడానికి అవదు, అక్కడేమో నేర్పించడానికి అవదు. ఎందుకంటే అక్కడ ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకుంటున్నారు. అర్థకల్పము మంచి జన్మలు ఉంటాయి, తర్వాత రావణ రాజ్యము మొదలవుతుంది. రావణ రాజ్యం మొదలైతే మళ్ళీ మనుషులందరూ ఎలా అయిపోతారు? అప్పుడేమో దేవతలుగా ఉండేవాళ్ళు మనుషులు సత్యయుగంలో. రావణ రాజ్యం మొదలయ్యాక మనుషులందరూ ఎలా అయిపోతారు? జంతువుల్లాగా అయిపోతారు. ఒకరిలో ఒకరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. రావణాసుడు కూడా జన్మ అయింది కదా. 84 లక్షల జన్మలైతే ఉండవు. ఎంత వెరైటీ ఉంది. 84 లక్షల జన్మలు అంటే ఎంత? చాలా. అన్ని జన్మలు ఏమైనా తీసుకుంటారా మనుషులు? మరి బాబా ఈ విషయాలన్నీ మనకి వివరిస్తున్నారు. ఆయన ఉన్నతోన్నతమైన భగవంతుడు, చదివిస్తున్నారు. తర్వాత ఈయన కూడా ఉన్నారు కదా అంటున్నారు. ఒకవేళ చదువుకోకపోతే ఏమవుతారు? చదువుకోకపోతే ఎవరో ఒకరి దగ్గర వెళ్ళి దాసీలు అవుతారు, అంతే. ఇంకేమవుతారు? శివబాబాకి దాసీలు అవుతారా? అందుకే భక్తి మార్గంలో కూడా శివుడికి దాసుడని పేరు లేదు. రామదాసు, అలా విష్ణుదాస్ అని ఉంటుంది పేరు. పురుషార్థం చేయకపోతే దేవతలకి దాసీలు అవుతారు. శివబాబాకి ఏమి మీరు దాసీలు అవుతారేంటి? ఎవరైతే అస్సలు సర్వీసే చేయరు, ఏమంటున్నారు బాబా? సర్వీస్ ఏం చేయరు, తింటారు, తాగుతారు, నిద్రపోతారు, వాళ్ళు ఏమవుతారు అంటున్నారు బాబా. మనమైతే ఏమవుతాం? మనమైతే మహారాజా మహారాణి అవుతాం కదా అంటున్నారు బాబా. పురుషార్థం అస్సలేం చేయని వాళ్ళు మహారాజా మహారాణి ఎదురుగా వెళ్ళడానికి కూడా
కుదరదు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది మేము ఏమవుతాము అన్నది. కానీ ఏమంటున్నారు బాబా, ఇవాళ చాలా కోప్పడుతున్నారు. మహారాజా మహారాణి అయ్యేవాడు ముందుకి రాను కూడా రారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది మేము ఇలాగ అవుతామని. మేము మా ఉన్నతి చేసుకొని ఏమన్నా గతి పొందాలి అని అస్సలు అనుకోవట్లేదు. అందుకే బాబా అంటున్నారు, ఈ బ్రహ్మ బాబా చెప్తున్నారని అనుకోకండి, శివ్ బాబా చెప్తున్నారని అర్థం చేసుకోండి అంటున్నారు. తెలిసిందా? శివ్ బాబా చెప్తున్నారని అర్థం చేసుకోండి. కొంతమంది ఏమనుకుంటారు, బ్రహ్మబాబా తిడుతున్నాడు అనుకుంటారు. బ్రహ్మబాబా కాదు, ఎవరు చెప్తున్నారు? శివ్ బాబా చెప్తున్నారు. శివ్ బాబా పైన అయితే మీకు గౌరవం ఉంది కదా. శివ్ బాబా పైన గౌరవం ఉంటే శివ్ బాబా తిట్టినా పడాలి అంతే. లేకపోతే ఆయన వెంట ధర్మరాజు ఉన్నాడు. అర్థమైందా? మరి శివ్ బాబా అంటే గౌరవం లేదనుకోండి, ఆయన వెంట ధర్మరాజు కూడా ఉన్నాడు. ధర్మరాజు దగ్గర చాలా తన్నులు తినాలి. ఇంకా కుమారీలు అయితే చాలా తెలివైన వాళ్ళుగా అవ్వాలి. ఇక్కడ విన్నారు, బయటికి వెళ్ళాక కథం అన్నట్టు కాదు. భక్తి మార్గం యొక్క సామగ్రి చాలా ఉంది. ఇప్పుడు బాబా అంటారు, విషయాన్ని వదిలిపెట్టి స్వర్గవాసి అవ్వండి. ఆ విధంగా స్లోగన్స్ తయారు చేయండి. చాలా ధైర్యవంతులైన సింహంలాగా అవ్వండి. బేహద్ బాబా దొరికారు, ఇంకేంటి లెక్క అన్నట్టు దేన్ని లెక్క చేయాల్సిన పనే లేదు. గవర్నమెంట్ అయితే అసలు ధర్మాన్ని అంగీకరించడం లేదు. ఇంకా మానవుల నుండి దేవతలుగా ఏం తయారు చేస్తుంది? మేము ఏ ధర్మాన్ని ఒప్పుకోము అని చెప్తుంది గవర్నమెంట్. అందరూ ఒకటే, అందరూ సమానమే, అందరూ ఒకటే అని అనుకుంటాం మేము అని అంటారు. మరి ఇంకెందుకు దెబ్బలాడుకుంటున్నారు? మరి అందరు ఒకటే అనుకుంటే, అన్ని ధర్మాలు సమానమే, అందరు ఒకటే అనుకునేవాళ్ళు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? ఎంత అబద్ధం అంటే సత్యం పిసరంత కూడా లేదంటున్నారు బాబా. సమానం ఎక్కడ చూస్తున్నారు? మొట్టమొదట ఈశ్వరుడు సర్వవ్యాపి అనడంతోనే అబద్ధాలు మొదలైనవి అంటున్నారు. ఎక్కడి నుంచి మొదలైన అబద్ధాలు? ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అనడంతో మొదలైనవి. హిందూ ధర్మం అయితే ఒకటి ఏం లేదు, క్రిస్టియన్ ధర్మం వాళ్ళది నడుస్తుంది. వాళ్ళేమీ మారరు. ఒకే ఒక ధర్మము, తన ధర్మాన్ని, ఈ ఒక్క ధర్మం మాత్రమే తన ధర్మాన్ని మర్చిపోయి హిందువులని చెప్పుకుంటున్నారు. రకరకాల పేర్లు పెడుతున్నారు. శ్రీ అని. శ్రీ అంటే ఏంటి? శ్రీ అంటే శ్రేష్టమైన వాళ్ళని. మనుషులు ఎవరిది కూడా శ్రీమతం అనేది లేదు. మనుషులు ఎవరి మతాన్ని శ్రీమతం అనడానికి లేదు. ఎందుకంటే మనుషులందరూ ఐరన్ ఏజ్లోకి వచ్చేసారు. వాళ్ళది శ్రీమతం అని ఎలా అంటాం? ఇప్పుడు మీరు కుమారీలు నిలబడండి, ఎవరికైనా సరే మీరు జ్ఞానము వివరించగలరు. కానీ చక్కగా యోగయుక్తంగా తెలివైనటువంటి కుమారీలు కావాలి అటువంటి సర్వీస్ చేయడానికి. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. తన ఉన్నతి చేసుకోవడం కోసం బాబా సర్వీస్లో తత్పరులై ఉండాలి. కేవలము తినడం, తాగడం, నిద్రపోవడం అయితే పదవి పోగొట్టుకోవడమే. రెండో పాయింట్, బాబాకి చదువుకి గౌరవము ఇవ్వాలి. దేహి అభిమాని అవ్వడానికి పూర్తి పురుషార్థము చెయ్యాలి. ఏమంటున్నారు బాబా? దేహి అభిమాని అవ్వడానికి పూర్తి పురుషార్థము చెయ్యాలి. ఈ మధ్య బాబా 2-3 మురళీలలో నుంచి ఇదే చెప్తున్నారు.
కదా. దేహి అభిమాని అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి, ఎంతగా చెప్తున్నారు. ఆత్మిక స్థితిలో ఉండండి, ఆత్మిక స్మృతిలో ఉండండి అని. దేహి అభిమాని అవ్వడానికి పూర్తి పురుషార్థం చెయ్యాలి. బాబా శిక్షణలు ధారణ చేసి సుపుత్రులు అవ్వాలి. వరదానము: స్వయాన్ని విశ్వసేవ కొరకు అర్పణ చేసి మాయని దాసిగా చేసుకునేటువంటి సహజ సంపన్నులు అవ్వండి. ఇప్పుడు మీ సమయము, సర్వప్రాప్తులు, జ్ఞానము, గుణాలు, శక్తులు విశ్వసేవ కోసము సమర్పితము చెయ్యండి. ఏ సంకల్పం వచ్చినా చెకింగ్ చేసుకోండి, ఇది విశ్వసేవ కొరకు ఉపయోగపడుతుందా అని. అలా సేవ కొరకు అర్పణ అయితే స్వయం సహజంగా సంపన్నం అవుతూ ఉంటారు. అంటే మన ప్రతి సంకల్పము విశ్వసేవ కొరకే సమర్పితమై ఉండాలి. అప్పుడు స్వయం స్వతహాగా సంపన్నం అవుతారు. సేవ యొక్క సంలగ్నతలో ఉంటే చిన్నవి పెద్దవి పేపర్స్ స్వతహాగా సమర్పితం అయిపోతాయి, అవి ఇంకా ఉండవు. అప్పుడు ఇంకా మాయతో గాబరా పడరు, సదా విజయిగా అయ్యేటువంటి ఖుషీలో ఉంటారు. మాయని దాసిగా అనుభవము చేస్తారు. స్వయం సేవలో సరెండర్ అయితే మాయ స్వతహాగా సరెండర్ అయిపోతుంది. ఏం చెప్తున్నారు బాబా? స్వయం సేవలో సరెండర్ అయితే మాయ స్వతహాగా సరెండర్ అయిపోతుంది. స్లోగన్: అంతర్ముఖతతో ముఖాన్ని బాబా ఏమంటున్నారు? అంతర్ముఖత से मुख को बंद कर दो तो क्रोध समाप्त हो जाएगा. అంతర్ముఖతతో నోరు బంద్ చేసుకొని కూర్చుంటే క్రోధము సమాప్తం అయిపోతుందట. అంటే నోరు మూసుకొని కూర్చోండని బాబా చెప్పడం అర్థమైందా? అంతర్ముఖతతో నోరు మూసుకొని కూర్చుంటే క్రోధం సమాప్తం అయిపోతుంది. రాయల్ భాషలో చెప్పాలంటే ముఖాన్ని ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓం శాంతి. బాబా వరుసగా దేహి అభిమాని అని చెప్తున్నందుకైనా మనము ఈ సమయంలో కొంత సమయం వరకు దేహి అభిమాని స్థితి మీద చాలా అటెన్షన్ రెగ్యులర్గా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఫైనల్ స్టేజ్ కూడా సంపూర్ణ ఆత్మాభిమాని అవ్వడమే. ఆత్మాభిమాని అవ్వడం కోసం అసలు ఇంత కూడా మనం అటెన్షన్ పెట్టకపోతే బాబా ఇంకా అలాగే కోప్పడతారు. ఓం శాంతి. तूने रात गंवाई सोए के, दिवस गंवाया खाए के, हीरा जन्म अमोल था, कौड़ी बदले जाए। तूने रात गंवाई सोए के, सुमिरन लगन लगाए के, मुख से कछु ना बोल रे, बाहर के पट बंद कर ले, अंतर के पट खोल रे। माला फेरत जुग हुआ गया न मन का ढेर रे, गया न मन का फेर रे। हाथ का मन का छोड़ दे, हाथ का मन का छोड़ दे, मन का फेर। तूने रात गंवाई सोए के,
गंवाया खाए के, हीरा जन्म अमोल था, कौड़ी बदले जाए, तूने रात गंवाई सोए के। दुख में सुमिरन सब करे, सुख में करे न कोई रे। जो सुख में सुमिरन करे, तो दुख काहे को होए रे। सुख में सुमिरन ना किया, दुख में करता याद रे। दुख में करता याद रे। कहे कबीर उस दास की, कहे कबीर उस दास की, कौन सुने फरियाद। तूने रात गंवाई सोए के, दिवस गंवाया खाए के, हीरा जन्म अमोल था, कौड़ी बदले जाए, तूने रात गंवाई सोए के।